బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యంను చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. ప్రవక్త అయినటువంటి యెషయా గారు వ్రాసిన గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అటివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అటివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారునై ఉండవలెను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నీ వాక్యమును చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచున్నాం. ప్రభువా, సర్వసత్యములోనికి నడిపించే నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపండి. నీ వాక్యములోని సంగతులను సత్యములను మాకు నేర్పించండి. త్వరగా వస్తున్నటువంటి మీ రెండవ రాకడకు మమ్మలను మీరు సిద్ధపరిచి మహిమనందుకొనుమని, ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడిగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము అనగా యెషయా గారి గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనమందు మనము చూసినట్లయితే, మరి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుచున్నటువంటి విషయములు ఏమంటూ ఉన్నారు అనంటే, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, అంటే నేను జనమును మరి తయారు చేసి వారిని జీవింపచేయడం మొదలుపెట్టిన నాటి నుండి భవిష్యత్ విషయములను తెలియచేసేటువంటి వాడను నేనే, రాబోవు సంగతులను తెలియచేసేటువంటి వాడను నేనే, నేను తప్ప వేరొకడెవడు లేడు అనేటువంటి సంగతిని ఆయన మరి వివరిస్తూ ఈ మాటలు పలికిన వారుగా ఉన్నారు. దానిలో నుంచి ఈరోజు మనము తీసుకొనిచున్నటువంటి అంశము ఏమిటి అనంటే, రాబోవు సంగతులు. రాబోవు సంగతులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక దేవుడు తప్ప జరగబోతున్నటువంటి సంగతులను చెప్పగలిగినటువంటి జ్ఞానము ఎవ్వనికీ లేదు. దేవుడు మాత్రమే ఇటు విషయములను బయలుపరచగలిగినటువంటి వాడు ఉన్నారు. దేవుడు ఎవరికైనా జ్ఞానమును మరి ఇచ్చి వారికి విషయములను తెలియజేస్తే వారు అప్పుడు చెప్పగలుగుతారు. అంతేగాని మరి ఎవరు కూడా స్వయముగా లేక స్వంతముగా భవిష్యత్ విషయములను ఎవరు చెప్పలేరు. కారణం ఏమిటి అనంటే, సమస్తమైనటువంటి మరి సృష్టి దేవుని చేత చేయబడి ఉన్నది. సమస్తమైనటువంటి కార్యములు దేవుని వలన జరుగుచున్నవి. ఆయన ప్రణాళిక అయి ఉన్నది గనక ఏ కాలమందు ఏది ఎలాగో జరగవలనో అలాగూ ఆయన నియమించి జరిగించుచూ ఉన్నారు గనక సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు, సమస్తము జరిగించుచున్నటువంటి దేవుడు, జరిగిపోయిన సంగతులను, జరుగుచున్న సంగతులను, జరగబోతూ ఉన్నటువంటి సంగతులను కూడా తెలియచేయగలిగినటువంటి వారై ఉన్నారు కనుక దేవుడు మాత్రమే మరి రాబో సంగతులను తెలియచేస్తున్నటువంటి వారై ఉన్నారు అనేది మొదట మనం గ్రహించుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథములో మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా విషయములో మనము ఈ రాబో సంగతులు అనేటువంటి దాని మీద చూడగలుగుతాము. అదేమిటి అనంటే, రాబోవు యుగము అని. రాబోవు యుగము దేవుడు మరి తెలియపరుస్తున్నటువంటి సువార్త ప్రణాళికలో ఆయన
పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఆయన తెలియజేస్తున్నటువంటి విషయాలలో రాబో యుగము అనే పదం మనం చూడగలుగుతాం. యుగ సంబంధమైనటువంటి సంగతులు, అలాగే రాబోవు లోకము అనేటువంటిది, రాబోవు సంవత్సరములు, మళ్ళా వాటిలో మంచి సంవత్సరములు, అలాగే మరి కరువు సంవత్సరములు అనేటువంటివి, రాబోవు మేలులు లేకపోతే రాబోవు కీడులు, ఇలాగూ మరి సంవత్సరములను గురించి, మరి యుగములను గురించి, అలాగే మరి దినములను గురించి, రాబోవు దినములు అని దినములను గురించి, అలాగే గడియను గురించి క్రమంగా మనం చూసినట్లయితే యుగము, సంవత్సరములు, దినములు, అలాగే మరి గడియలు, అలాగే మనం జాగ్రత్తగా చూస్తే మరి క్షణములు కూడా ప్రభువు మరి ఏ గడియలో రాబోతూ ఉన్నారో, ఏ దినమున రాబోతున్నారో, ఏ క్షణములో రాబోతూ ఉన్నారో మరి తెలియదు గనుక మనము సిద్ధపడి ఉండాలి అనేటువంటిది మనం ఈ కడవరి కాలములో ప్రభువుని నమ్ముకొని రాకడికి ఎదురు చూస్తున్నటువంటి మనము గ్రహించుకొని సిద్ధపడుతున్నటువంటి వారమై ఉన్నాం. కాబట్టి రాబోవు సంగతులు అనేటువంటి అంశమును మనం చూడబోతున్నాము అనేది మొదట మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను. ఈ రాబోవు సంగతులను గుర్చినటువంటి విషయంలో మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమందు చూసినట్లయితే మరి జరగబోతూ ఉన్నటువంటి సూచనలు ఏమిటి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని శిష్యులైనటువంటి వారు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయములు మత్తయి గారి సువార్త 24వ అధ్యాయములో మనం చూడగలుగుతాం. ఆయన ఏమంటారు అనంటే, ఎవడును మిమ్మును మోసము చేయకుండా చూసుకొనండి అని మొదలుపెట్టినటువంటి వారై ఉండి అక్కడ మరి యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు అని చెప్తూ ఆకాశం నుండి మరి అనేకమైన సూచనలు కనబడతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ప్రజలు ఒకరి మీద ఒకరు లేచేవారుగా ఉంటారు అని, మరి భూకంపములు వస్తాయని, కరువులు వస్తాయని, రకరకాలైనటువంటి విపత్తులు భూమి మీద జరుగుతాయని, అయితే అంతము వెంటనే రాదు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతూ మరి ఎప్పుడు అంతం వస్తుందంటే ప్రభువారి యొక్క సువార్త ప్రకటన అనేటువంటిది పూర్తయిన తరువాత మరి అప్పుడు అంతం వస్తుంది అనేటువంటి విషయము ప్రభు వివరించినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ మత్తయి గారి సువార్త 24వ అధ్యాయములో 3వ వచనం నుండి మనం చూస్తే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఈ విషయము స్పష్టంగా పరిశుద్ధ గ్రంథమందు వివరముగా ఉన్నది గనక ఈ ప్రభువారి యొక్క రాకడకు సంబంధించినటువంటి సూచనలు నేటి కాలమందు జరుగుట అనేటువంటిది మనం గమనించాలి అంటున్నాను. ఆల్రెడీ మనం గమనిస్తూనే ఉన్నాము. యుద్ధములను గుర్చినటువంటి విషయము, 3వ ప్రపంచ యుద్ధమునకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు, అలాగే ఆకాశమందు జరుగుతూ ఉన్నటువంటి మార్పులు, భూమి మీద జరుగుతూ ఉన్నటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా మరి ప్రభు యొక్క రాకడను తెలియచేస్తూ ఉన్నవి. ఒక విశ్వాసిగా పరలోకంలోనికి చేరాలని, దేవుని రాజ్యంలోనికి చేరి జీవించాలి అని,
ఆశపడుతూ నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, మరి ప్రభువు తెలియపరచినటువంటి సూచనలు నెరవేరుతూ ఉన్నవి గనక మన ఆధ్యాత్మిక జీవితమును సరిచేసుకొని జాగ్రత్తగా మనం రాకడికి సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని మరి ఎక్కువగా మనము పరిశీలన చేసుకోవాలి, సిద్ధపడే ప్రయత్నం మనం చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనమందు మనం గమనించినట్లయితే బాప్తిస్మిచ్చు యోహాను గారు మాట్లాడుతూ రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అనేటువంటి మాట అక్కడ వాడిన వారుగా ఉన్నారు. మరి విన్నటువంటి వారు వెంటనే సరిచేసుకున్నటువంటి వారు ఉన్నారు, వారు మారు మనసు పొందిన వారు ఉన్నారు, బాప్తిస్మం తీసుకున్న వారుగా ఉన్నారు, వారి యొక్క దుర్మార్గపు క్రియలను పాప క్రియలను విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క రాజ్యం కొరకు పరిశుద్ధంగా జీవించాలని జాగ్రత్త కలిగినటువంటి జీవితం జీవించుట ప్రారంభించినటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక ఉగ్రతే కానీ ఒక ప్రమాదమే కానీ రాబోతూ ఉన్నది అనేటువంటి విషయము ముందుగా తెలియపరచాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. నేటి కాలంలో చూస్తే మరి జరుగుతున్నటువంటి వరద ప్రమాదములే కానీ ఏవైనా కానీ ముందస్తు హెచ్చరిక లేకపోవడం వలన భయంకరమైనటువంటి ప్రమాదములకు గురవడము, మరి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగడము చూస్తున్నటువంటి వారంగా ఉన్నాం. మరి ఆధ్యాత్మిక జీవితం విషయంలో కూడా హెచ్చరిక అనేటువంటిది దైవ సేవకులైనటువంటి వారు చేయకపోతే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నష్టపోయేవారమవుతాము, దైవరాజ్యమును కోల్పోయేవారమవుతాం. కాబట్టి హెచ్చరిక తప్పనిసరిగా ఉండాలి. రాబోవు సంగతులను గురించి తెలియపరిచేవారుగా ఉండాలి. అవి మానవ తప్పిదములుగా ఉండకూడదు. మానవ తప్పిదం వలన అంటే తెలియపరచకపోవడం వలన కలిగేటువంటి నష్టము చాలా భయంకరమైనటువంటి నష్టము. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా రాబోతూ ఉన్నటువంటి పరిస్థితులను తెలియపరచకపోతే విశ్వాస యొక్క జీవితము సరిచేసుకొనకపోవటం, జాగ్రత్త పడకపోవడం వలన ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టాన్ని చూడాల్సి వస్తుంది. మరి దైవ రాజ్యములోనికి రెండవ రాకడలో వెళ్ళలేక విడిచిపెట్టబడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. 7 ఏండ్ల శ్రమలను భరించవలసి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, రాబోవు సంగతులు స్పష్టంగా తెలియచేయాలి. కుటుంబంలోనే కానీ, అలాగే సమాజంలోనే కానీ, సంఘములోనే కానీ, శరీర సంబంధమైన లోక సంబంధమైన విషయములలోనే కానీ, ఆత్మ సంబంధమైన విషయములలోనే కానీ రాబోవు సంగతులు తెలియపరచాలి. ఇది దైవ లక్షణము. దేవుడు రాబోవు సంగతులను తెలియపరచిన వాడుగా ఉన్నారు. ఇదిగో నేను జలప్రళయము రప్పించబోతూ ఉన్నాను, నువ్వు ఓడను తయారు చేసుకోను అని చెప్పి నోవహు గారికి చెప్పి వారి కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నవారుగా ఉన్నారు. అలాగే అగ్నిగంధకములను కురిపించబోతూ ఉన్నాను, కాబట్టి లోతు కుటుంబమును మీరు బయటికి తీసుకొని రండి అని దేవదూత గారులను పంపిన వారుగా ఉన్నారు. జరగబోతున్నటువంటి రాబోతున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నవో వాటిని గూర్చి దేవుడు తెలియచేయుట అనేటువంటిది చరిత్రలో మనం చూస్తున్నటువంటి వారంగా ఉన్నాము. అలాగే మన జీవితంలో కూడా మరి స్వప్నము ద్వారా, దర్శనం ద్వారా, వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి వారు ఉన్నారు. వాటిని తెలుసుకొనటాన్ని బట్టి మనం జాగ్రత్త పడుతున్నటువంటి వారం ఉన్నాం. ఇంకా దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో దైవ సన్నిధిలో 7 మెట్ల ధ్యానం చేస్తూ కనిపెట్టుకొని ఉంటూ, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడమని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క చిత్తము తెలుసుకొనడానికి మరి దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్న సమయమందు దేవుడు తన చిత్తమును బయలుపరిస్తే ఆ బయలుపరిచినటువంటి విషయములను బట్టి మనము నడుచుకునే వారంగా ఉంటున్నాం. ఆయన చెప్పినది చేసే వారంగా ఉంటూ ఉన్నాం. ఇది బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతం. ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటిది. కాబట్టి దేవుడు ఏం చెబుతూ ఉన్నారు, మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి రాబో సంగతులను గురించి, భవిష్యత్ విషయములను గురించి, భవిష్యత్ జీవితమును గురించి ఆయన ఏం తెలియజేస్తున్నారు, ఆయన ఏమి హెచ్చరిక చేస్తూ ఉన్నారు,
ఏమి మేలులు చేయొచ్చు ఉన్నారు, ఏ కీడు నుండి తప్పించుకొనడానికి ఎలాగో జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తూ ఉన్నారు. ఇటు విషయములన్నింటినీ కూడా మనము దైవ సన్నిధిలో ప్రార్థన ద్వారా తెలుసుకొనగలుగుతూ ఉన్నాము. ఇంకా అనుభవంలోనికి రావడానికి అనేక మంది ఇంకా ప్రయత్నం చేస్తున్నటువంటి వారుగా కూడా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క ప్రణాళికలో ఇది ఒక భాగమై ఉన్నది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రాబో సంగతులను తెలియచేసేటువంటి దేవుడు. కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా రాబో సంగతులను గురించి ఆయన తెలియజేస్తాడు అనే విషయం మనం గ్రహించుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఇది శిష్యులైనటువంటి వారికి అర్థమవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక పర్యాయములు వారితో మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. నాతో చేయముంచిన వాడే మరి నన్ను ఈరోజు పట్టించేవాడు, తను జరగబోతున్నటువంటి రాబోతున్నటువంటి సంగతిని గురించి తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నారు. ఇస్కరియోతు యూదా గారిని గురించినటువంటి విషయాన్ని వెల్లడి చేయడానికి అక్కడ మాట్లాడినటువంటి వారు ఉన్నారు. పేతురు గారి విషయంలోనికి వస్తే, ఏ రోజు నన్ను ఎరుగనని నీవు ముమ్మారు అబద్ధమాడిన తరువాతే కోడి కూస్తుంది అనేటువంటి విషయాన్ని అని చెప్పిన వారు ఉన్నారు. అది యాస్టిస్గా జరిగింది. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, రాబోవు సంగతులను ప్రభువు తన యొక్క అనుచరులకు తెలియజేస్తారు, తనను నమ్మిన వారికి తెలియజేస్తారు, తనను వెంబడిస్తున్న వారికి తెలియజేస్తారు, తనను కొలుస్తున్న వారికి తెలియజేస్తారు, తన యందు విశ్వాసం నుంచి నడుచుకుంటున్న వారికి తెలియజేస్తారు, తన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తెలియజేస్తారు. కాబట్టి నీకు నాకు మనకు కూడా ప్రభువారు సంగతులను తెలియపరచి మనలను సంతోషపరిచేవారు, జాగ్రత్త పరిచేవారు, రక్షించేవారు ఉన్నారు అనేటువంటి విషయము నేటిదిన వాక్యం ద్వారా మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను. పరిస్థితులు చూస్తే భయంకరముగా ఉన్నవి. రాకడ సూచనలు వీటిని మనకు వివరిస్తూ ఉన్నవి. జనం మీదకి జనము లేస్తున్నవారుగా, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నవారుగా, యుద్ధములను గుర్చినటువంటి సమాచారములను మనం వింటున్న వారం ఉన్నాం. కలవరపడిపోతున్నటువంటి వారం ఉన్నాం. కానీ కలవరపడకూడదు అనేటువంటి సంగతి నేటి దినమున రాబోవు సంగతిని ముందుగానే ప్రభువారు తెలియపరచుటను బట్టి ధైర్యం కలిగిన వారంగా మనం ఉండాలి. కానీ మరి విశ్వాసము లేనటువంటి వారు ఏమవుతారు అని అంటే, లూకా గారి సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, లోకం మీదికి రాబో వాటి విషయమై మనుష్యులు ధైర్యము చెడి కూలుదురు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. లోకం మీదకి రాబోతూ ఉన్నటువంటి మరి ఉగ్రతను చూసినప్పుడు, శ్రమలను చూసినప్పుడు, కష్టములను చూసినప్పుడు, భయంకరమైనటువంటి విపత్తులను గుర్చినటువంటి విషయము చూసినప్పుడు మనుష్యులు ధైర్యము చెడి కూలిపోతున్నారు అనేటువంటి విషయం మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువారు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి తిని అని పరిశుద్ధ గ్రంథము ద్వారా, తన వాక్యము ద్వారా మనలను ఆదరిస్తున్నవారుగా, బలపరుస్తున్నవారుగా, విశ్వాసములో స్థిరపరుస్తున్నవారుగా ఉన్నారు కనుక లోకములో జరుగుతున్నటువంటి సంగతులన్నీ ఎంత మన కంటికి భయంకరమైనటువంటివిగా కనబడుతున్నప్పటికీ, ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి స్థితిలో మనకు వస్తున్నప్పటికీ, హింసలు, కష్టములు, మరి శోధనలు మనకు వస్తున్నప్పటికీ, వాటన్నింటిలో నుండి కూడా ధైర్యము కలిగిన వారమై నిలిచి ఉండుటకు ఈ సంగతులు ముందుగా మనకు బోధించబడుచు ఉన్నవి. ప్రభువారు అంటున్నారు, నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం ఉండునని కనుగొందునా అని అంటున్నారు. కాబట్టి ఎందుకు ఈ విషయములన్నీ మనము చదువుకుంటున్నాం, ఎందుకు తెలుసుకుంటున్నాము, ఎందుకు వీటిని గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే, విశ్వాసములో నిలకడగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి. రాబో సంగతులు ఎలాంటివైనా ప్రభు మనలను ఆదరించేవారై ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనలను బలపరిచేవారు, కాపాడేవారై ఉన్నారు. నిత్య జీవమునకు ఆయన మనలను చేర్చుకునేవారై ఉన్నారు. మనం చూసినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మరి 4వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, రాబోవు జీవము వాగ్దానముతో కూడినది అనే మాట అక్కడ మనం చూస్తాం. ఆయన మనకు ఒక నూతనమైనటువంటి జీవమును ఇవ్వబోతూ ఉన్నాడు, నూతనమైనటువంటి జీవితమును మనకు ఇవ్వబోతూ ఉన్నాడు.
కాబట్టి మనము విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. ఆయన రాకడ సమయమందు ఎవరు నిలిచి ఆయన రాకడ సమయమందు ప్రార్థిస్తారో, అంత్యదినమున ఎవరు నిలిచి ప్రార్థించువారుగా ఉంటారు అంటే విశ్వాసములో నుండి పడిపోకుండా మరి అటు ఇటు కొండ సందుల్లో దూరుదామా బండవీటుల్లో దూరుదామని పరుగులెత్తకుండా, ధైర్యము చెడి కూలినటువంటి వారుగా ఉండకుండా, ధైర్యముగా దేవుడు ప్రభువు నా కొరకు వస్తున్నారు అని విశ్వాసముతో ఎవరైతే ఆ అంత్యదినమున ప్రార్థించగలిగినటువంటి స్థిర విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారిని ఆయన వెంటబెట్టుకుని వెళ్ళేవారై ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లయితే, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును అని మనం ఎదురు చూస్తున్నాము అనే విషయము అక్కడ వివరంగా పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. మరి యేసు దైవ కుమారుడు, మన రక్షకుడు, ఆయన మన కొరకు దిగి వస్తూ ఉన్నాడు. ఆయన మనలను తీసుకొని వెళతాడు. రాబో ఉగ్రత నుండి మనలను తప్పించేటువంటి వాడై ఉన్నారు అనే సంగతి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, జలప్రళయంలో నుంచి నోవహు గారిని తప్పించిన రీతిగా, అగ్నిగంధకములను కురిపిస్తూ ఉన్నటువంటి దానిలో నుండి లోతు గారిని తప్పించినటువంటి రీతిగా ప్రభువు మనలను రాకడ సమయం ముందు వచ్చేటువంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, ఆపదల్లోంచి, ఇబ్బందుల్లో నుంచి తప్పించి రక్షించి ఆయన మహిమ మేఘం ఎక్కించుకొని తీసుకొని వెళ్ళేవారై ఉన్నారు. ఇది మనకు చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉన్నది, కానీ కష్టములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాటిలో నిలబడము అనేటువంటిది కొంచెం మరి ఆలోచించవలసినటువంటి విషయము. మరి విజయవాడలో జరిగినటువంటి, కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన మన కళ్ళెదుట ఇంకా మరి మెదులుతూనే ఉన్నది. ఇంకా కూడా వారు గృహముల్లోనికి చేరలేకపోయినటువంటి వారు ఉన్నారు. అసలు ఎవరు బ్రతికున్నారో, ఎవరు చనిపోయారో, ఏంటి పరిస్థితులు అనేటువంటిది మరి అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. వరద బీభత్సం అలాగూ మరి మానవ జీవితాలని అతలాకుతలం చేసేసింది. నేను అంటున్నాను, మరి విశ్వాసముతో ప్రార్థన చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు ప్రభువు నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని ప్రభు శరీరక్తములు తీసుకుంటూ దివారాత్రములు ఆయన సన్నిధిని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మరి రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో, ఆ రోజు జరిగినటువంటి, అనగా వరద వచ్చిన రోజున జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారి విశ్వాసములో ఎంతమంది నిలబడి ఉంటారు? ఎంతమంది మరి తాము ఇది ప్రభు యొక్క మరి చిత్తమైతే ఆయనను తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి నేను సంతోషంతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఎంతమంది ఉండి ఉంటారు? నేనేమంటూ ఉన్నాను అని అంటే, సాధారణంగా కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు మన శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని కాపాడుకొనడానికి, శారీరకంగా మనం ఆ ప్రమాదం నుంచి తప్పించుకొనడానికి, మనము బ్రతకాలి అనేటువంటి ప్రయాస పడటానికి ప్రయత్నం మనం చేసేటువంటి వారంగా ఉంటాము. దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు చాలా వరకు మన దగ్గరికే రావు, వాటిని మనం జ్ఞాపకం చేసుకోలేము. కారణం ఏమిటి అని అంటే, మన కళ్ళెదుట కనబడుతూ ఉన్నటువంటి ప్రమాద పరిస్థితులే కారణం. రే దేవుని పిల్లారా, అయినప్పటికీ కూడా నిలబడగలిగినటువంటి స్థితి మనము నేర్చుకోవాలి అనేది పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఆయన కన్నుల ఎదుట జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆయనను పట్టుకొని తీసుకొని వెళ్ళి సిలువ వేయడానికి వారందరూ పెడుతున్న కేకలు, చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మరి ఆయనను హింసించి చంపుతారు అనేటువంటి విషయం ఆయన ముందుగా ఎరిగినటువంటి వాడయుండి, ధైర్యము చెడక కూలక ఎలాగూ ఆయన నిబ్బరముగా నిలిచిన వాడుగా ఉన్నాడో, అలాగూ నిబ్బరముగా నిలిచి ఉండడం అనేటువంటిది మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, కలిగి ఉండాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, జరుగుతున్నటువంటి పరిస్థితులు అలాంటివైనా కావచ్చు, వాటన్నింటిలో నుండి మన విశ్వాసమును కాపాడుకునేటువంటి ప్రయత్నము
ప్రభు త్వరగా వస్తున్నారు, ఆయనతో కలిసి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చివరి వరకు మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండడానికి ప్రయత్నించాలి, ప్రార్థించాలి. దైవ సహాయం వలననే, దేవుని కాపుదల వలననే మనం నిరీక్షణలో నిలబడగలుగుతాము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలను మరొకసారి నేను ఇంకొక మాటను గుర్తు చేసి నేను ముగించబోతూ ఉన్నాను. అదేమిటి అని అంటే, పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినప్పుడు, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కజెల్లెళ్లను మనము కలిగి ఉంటామని, రాబోవు లోకమందు నిత్య జీవమును మనం పొందుతాము అనేటువంటి విషయాన్ని ప్రభు వారు ముందుగానే తెలియపరిచినటువంటి వారుగా ఉన్నారు. మరి ఇక్కడ మనం అనేకమైనవి పోగొట్టుకున్నప్పటికీ మనము రాబోతున్నటువంటి లోకములో, పరలోకములో నిత్యజీవం అనేటువంటిది పొందుకొనడానికి ప్రభు మనకు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మనకి ఇవ్వడానికి రెండవ రాకడలో రాబోతున్నారు అనేటువంటి విషయము మరి ప్రభువే మనకు తెలియజేస్తూ ఏమంటూ ఉన్నారంటే, హింసలతో పాటు నూరంతలుగా మీకు ఏమేం పోగొట్టుకున్నారో అవన్నీ నేను మీకు ఇస్తాను అని మాటను అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి హింసలు వస్తాయి. మనము ఇప్పటి వరకు యుద్ధములను గురించి, కరువులను గురించి, మరి వరదలను గురించి, ఈ బీభత్సముల గురించి, వీటిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా ప్రభు చెప్పినటువంటి విషయాల్లో జరగబోతున్నవి, రాబోతున్నవి మనం చూసినట్లయితే, జనములు, ఇది చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం, జనములు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. తర్వాత ఒకరినొకరు అభ్యంతరపడి అప్పగించుకుంటారు, ప్రేమ సల్లారిపోతుంది, అనేకులు నేనే క్రీస్తునని ఆయన పేరట వచ్చి మోసం చేసేవారు ఉంటారు. ఇవన్నీ కూడా ఇంకా ఉధృతంగా జరిగేటువంటి రోజులు రాబోతూ ఉన్నవి, జరగబోతున్న సంగతులవి. కాబట్టి జరగబోతున్న సంగతులు దేవుడు తప్ప మనకు ఎవరు తెలియచేయలేరు. కాబట్టి ఆయన ముందుగానే మన కొరకు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథం ముందు వ్రాయించి మనం స్పష్టంగా అనేక మార్లు మనం ఈ వాక్యమును చదువుకొని బలపడడానికి, మనం ప్రభు యొక్క రాకడకు స్థిరమైనటువంటి భక్తి విశ్వాసములో మనం నిలబడడానికి, జీవించడానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుకుందాం అంటున్నాను నేను. లోకంలో జరుగుతున్నటువంటి యుద్ధములను గురించి, రాబోతున్నటువంటి కరువులను గురించి, రాబోతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను గురించి దిగులు పడకుండా ప్రభు రాకడ గురించి ఆలోచన చేయండి, రాకడకు ప్రార్థన చేయండి, రాకడ కొరకు సిద్ధపడండి, దైవరాజ్యంలోనికి చేరడానికి కావలసిన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి అని చెప్పడానికే ఈ వాక్యం మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి రాబోతున్నటువంటి దైవరాజ్యము, రాబోతూ ఉన్నటువంటి దేవుని యొక్క పరిపాలన, ఆయన మనకి ఇవ్వబోతున్నటువంటి నిత్యజీవం మనం అనుభవించే వారంగా ఉండడానికి ఏ లోక సంబంధమైన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకొని జీవించవలసిన వారమై ఉన్నాం. అటు ధన్యత, భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనం నడిపించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. నేటి దినమున రాబోతున్నటువంటి సంగతులను గురించి మీరు తప్ప ఎవరు చెప్పలేరు అనేటువంటి విషయమును మేము నీ వాక్యం నుంచి ధ్యానించిన వారంగా ఉన్నాం. రాబోతున్నటువంటి నీ రాకడ గురించి మీరు వివరించారు ప్రభువా. అటు విషయంలో మేము గ్రహించుకొని మీ రాకడకు సిద్ధపడడానికి సహాయం మాకు దయచేసి మీరు మహిమనందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే